సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ పట్ల పూర్తిగా వివక్షతో కూడుకున్న బడ్జెట్. ఈ సంవత్సరమే కాదు, గత 5-6 సంవత్సరాలుగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్న బడ్జెట్లో తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి కనబడతా ఉంది. ఈ రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో అలసత్వం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కంటే ముందు జరిపే సమాలోచనలో ప్రతి మంత్రిత్వ శాఖ దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో పూర్తి డాటాతో సహా వారికి నివేదికలు ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారిని కూడా కలిసి రాష్ట్రానికి నిధులు కేటాయించమని కోరడం జరిగింది. అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంది ఈ రాష్ట్రంలో అన్న ఒకే ఒక్క కారణంతో తెలంగాణ ప్రజలకు రావాల్సిన నిధుల్లో కోత విధిస్తూ ఉన్నారు. అదే బీహార్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యధికమైన నిధులు కేటాయించుకుంటూ ఉన్నారు. మిగతా రాష్ట్రాలకు నిధులు కేటాయించుకుంటే మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు సహజ సిద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలో కోత విధిస్తే అది తెలంగాణ ప్రజల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. నేను గౌరవ కేంద్ర మంత్రులను, గౌరవ పార్లమెంటు సభ్యులు బీజేపీకి చెందిన వారిని కూడా అడుగుతూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. 8 మంది ఎంపీలుగా మీరు ఎన్నికైన తెలంగాణ ప్రజల చేత మీ వంతు బాధ్యతగా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి. మనకు ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ, రావాల్సిన నిధులు కానీ, గ్రాంట్లు కానీ తేవడంలో మీరు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.